అంటే మీ రాజకీయ ప్రస్థానంలో ఇటువంటి సీఎంని ఎప్పుడైనా చూసారా? నాకు తెలిసి భారతదేశంలోనే మన 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసున్నాం. హ్మ్. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్రలో ముద్దులు పెడతా, హ్మ్. నేనున్నాను, నేను విన్నాను అని చెప్పి అందరికి ఒక నమ్మకం కలిగించి, కలిగించి. హ్మ్. సో ఏదో చేస్తారు అని చెప్పి ప్రజలు మభ్యపోయినారు. అవును. కానీ ఈరోజు చూస్తే ఏ ఒక్కరికి ఉనింది లేదు, ఏ ఒక్కరి మాట ఇనింది లేదు. హ్మ్. ఆ అధికారం ప్రజలిచ్చింది ప్రజలకి సేవ చేసేదానికి, కానీ హ్మ్. వారి స్వలాభం కొరకు రాజకీయ కక్షలతో చేసే విధము కరెక్ట్ కాదు. నేను ఒక 2-3 అంశాలు మీకు చెప్తాను. హ్మ్. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలో ఉండే కొందరు నాయకులు నిజంగా స్వాతంత్ర సమర యోధుల కన్నా ఇంకా గొప్పవాళ్ళు. ఎందుకు అనంటే హ్మ్. ఏ కుటుంబం రన్ కావాలన్నా మనకు ఆర్థిక ఏదో ఒక ఉంటాయి కదా. అవును. మీకు శాలరీ ఉండొచ్చు, హ్మ్. మాకు ఇంకేదో ఉండొచ్చు, ఇంకొకరికి బిజినెస్ ఉండొచ్చు, ఇన్‌కమ్. ఇన్కమ్ హ్మ్. ఉండొచ్చు. కానీ వీరు ఏం చేశారంటే కేవలం ఈ కేసులే కాదు, హ్మ్. ఈ ఈ ఒక్కొక్క నాయకుడు వాళ్ళకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందో చూసి ఆ ఇన్కమ్‌ని రానియకుండా ఆపేశారు. ఆపారు. హ్మ్. సో కుటుంబం ఎట్ట రన్ అవుద్ది? అవును. భార్య పిల్లకాయలు కుటుంబం రన్ కావాలా, ప్లస్ ఆ! ఖర్చులు పెట్టాలా, ఇవన్నీ. సో ఈ విధంగా మానసిక శోభకి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈరోజు క్రియేట్ చేశారు. హ్మ్. సో ఇటువంటి ఒత్తిళ్లు తట్టుకొని ఎగ్జిస్టెన్స్ ఫైట్ కూడా చేసి నిలిచినారు అని అంటే హ్మ్. చాలా మంది ఈరోజు ఆపోజిషన్లో ఉండే నాయకులు చాలా గొప్పోళ్ళు అని చెప్పి మాత్రం నేను ఈరోజు ప్రజల దృష్టికి మీ ద్వారా అంటే తేవాలనుకుంటున్నానండి. ఎక్కువగా టీడీపీలో సీనియర్ నాయకులే కనిపిస్తూ ఉంటారు సార్. యూత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకని? యాక్చువల్‌గా ఇది చాలా మంచి ప్రశ్న మీరు అడిగినారండి. హ్మ్. సీనియర్ నాయకుడు అని అంటే ఈరోజు తెలుగుదేశంలో దాదాపు 30-40 సంవత్సరాలు పైగా ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళు. హ్మ్. సో ఇప్పుడు జనరేషన్ ప్రకారం ఏమంటారు, యూత్‌ని తీసుకొని రావాలా అని అంటారు. హ్మ్. కరెక్టే. కానీ 30-40 సంవత్సరాలు వాళ్ళ జీవితాలు పార్టీకి, ప్రజలకి త్యాగం చేసిన వాళ్ళని హ్మ్. గౌరవించకపోతే ఎట్టా? సో ఈరోజు ఒక డైలమా. ఓకే. సో వీరికిచ్చే గౌరవం తగ్గించకూడదు. హ్మ్. అదే యూత్‌కి ఆపర్చునిటీ ఇయ్యాల. హ్మ్. సో ఈ రెండిటి ఘర్షణ మధ్యలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక పరిస్థితి జరుగుతా ఉంది హ్మ్. అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ మనము అవును. సరే యూత్‌కే ఇస్తాము అని అంటే హ్మ్. వీళ్ళకి వీళ్ళకి బాధ దే అది. ఆర్ ఆల్ అవును. యాక్టివ్. 2 ఈక్వల్ అవును. చేయాలి. వాళ్ళు ఆ! ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండరు, బాగా యాక్టివ్‌గా ఉండరు. కొందరు సీనియర్ నాయకులైతే రోజుకి 300 కిలోమీటర్లు కారు ప్రయాణాలు చేస్తూ తిరుగుతా ఉండరు. హ్మ్. అంత యాక్టివ్ ఉండే వాళ్ళని ఇప్పుడు పోయి ఇంట్లో కూర్చోని అనలేము. సో ఆ బ్యాలెన్స్ అనేది చేసే విధంగా ఈరోజు జరుగుతా ఉంది. హ్మ్. అందుకని వన్ సైడెడ్‌గా అందరిని యంగ్‌స్టర్స్‌ని ప్రమోట్ ఎందుకు చేయరు అని చెప్పి కొందరు మాట్లాడతారు. హ్మ్. సో దిస్ ఈస్ ద థింగ్. అదే జగన్మోహన్ రెడ్డి గారైతే ఇంత సెన్సిటివ్‌గా ఆలోచించరు. హ్మ్. వారు మొనార్క్ రకంగా ఒక డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళని పక్కన పడేసి, వీళ్ళని ట్రాన్స్‌ఫర్ చేసేసి, వీళ్ళని డిలీట్ చేసేసి అని అంటారు గానీ, హ్మ్. చంద్రబాబు నాయుడు గారు మంచి మనస్తత్వంతో హ్మ్. అటువంటి హార్ష్‌గా పోరు. అంటే ఆలోచించి డెసిషన్ ఆలోచించి ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేసే దాని హ్మ్. కొరకు పోతుండరు. హ్మ్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అండి. అంటే నారా లోకేష్ గారు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. మనం చూస్తున్నాం. ఈ యోగళం పాదయాత్ర నుంచి. సో, నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఆయనతో పాటు యూత్ ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఎక్కువగా? ఖచ్చితంగా అనౌన్స్ కూడా చేయటం జరిగిందండి. హ్మ్. బిగ్ పర్సెంటేజ్ యూత్‌కి ఇస్తాము అని చెప్పి. ఓకే. సో ఆ డైరెక్షన్‌లో ఇప్పుడు నారా లోకేష్ గారి పాదయాత్రలో అనేక దగ్గరలో మీరు చూసారు హ్మ్. యూత్ హ్మ్. పార్టిసిపేషను. వాళ్ళందరికీ అవకాశం ఇచ్చే విధంగానే చర్యలు తీసుకుంటున్నారు. సో బట్ ఈ ఓవరాల్ కులము, మతము, ప్రాంతము అండ్ సీనియారిటీ ఇవన్నీ బ్యాలెన్సెస్ అయితే చేయాలా. హ్మ్. సో ఒక దగ్గర ఇటు అటు కావచ్చు. బట్ ఆ డైరెక్షన్‌లో మాత్రం 100% పోతున్నారు. ఎందుకంటే ఈ సీనియర్ నాయకులు ఇప్పుడు ఎవరుండారో హ్మ్. ఫస్ట్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు జాయిన్ అయిన వాళ్ళు. హ్మ్. సో 40 ఇయర్స్ వాళ్ళు చేశారు. సో ఇప్పుడు లోకేష్ గారు నెక్స్ట్ రంగంలోకి వచ్చి వారి చేతుల్లోకి పగ్గాలు వచ్చే టైంకి హ్మ్. నెక్స్ట్ 40 ఇయర్స్ నాయకులను కూడా మేము ఖచ్చితంగా బిల్డ్ చేసుకోవాల్సిన బాధ్యత మా పార్టీ పైన ఉంది, లోకేష్ గారి పైన ఉంది. హ్మ్.